తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజ్లోని సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. సో ఆల్రెడీ మీకు అలాట్ అయి ఉంటే సీటు మీకు మెసేజ్ ఇలా మీ మొబైల్ నెంబర్కి ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్కి ఇలా మెసేజ్ వచ్చి ఉంటుంది. ఇక్కడ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందని ఇట్లా చూపిస్తారు. ఒకవేళ మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ tgpolicy.nic.in అన్న దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇలా మీకు సైట్లోకి వెళ్ళిపోతారు ఇలా. సో ఇందులో మీరు మీ యొక్క లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ పేజ్లో ఏం రాసి ఉంటుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, జాయిన్ రిపోర్ట్ అని ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. సో అందులో మీరు అలాట్మెంట్ ఆర్డర్ మీద ఒకసారి క్లిక్ చేయండి. సో అలాట్మెంట్ ఆర్డర్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా చూపించడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది మనము గైడ్ చేస్తున్న ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్. సో ఈ స్టూడెంట్కి సింగరేణి కాలేజ్ పాలిటెక్నిక్లో సిఎస్ బ్రాంచ్ వచ్చింది. అయితే ఇక్కడ మీరు చేయాల్సిందల్లా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అవి ఏంటి అని అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఎంత ఫీ అన్నది ఇక్కడ రాసి ఉంటుంది. ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ కోర్స్ అంటే మీకు కాలేజీ వాళ్ళు ఎంత ఫీ కట్టమంటున్నారు అన్నది ఫస్ట్ రాసి ఉంటుంది. సెకండ్ దాంట్లో మీరు ఎంత ఫీ కట్టాలి, ఫీ టు బీ పేడ్ బై ద క్యాండిడేట్ అంటే మీరు ఎంత కట్టాలి. అయితే ఈ స్టూడెంట్కి ఇన్కమ్ ప్లస్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు కాబట్టి రియంబర్స్మెంట్ అన్నది రావడం లేదు. కాబట్టి కాలేజ్ ఎంతైతే ఫీ డిసైడ్ చేసిందో అంతే ఫీ కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఒకవేళ కనుక మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉండుంటే మాత్రము మీకు ఇక్కడ కంపల్సరీగా మీరు కట్టాల్సిన అమౌంట్ తగ్గి ఉంటుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ కాలేజ్ అయ్యి ఉంటే 5000 చేంజ్ అమౌంట్ కనిపిస్తుంది. అలాగనే ఇది తీసేసిన తర్వాత సమ్ మినిమం అమౌంట్ అంటే తక్కువ అమౌంట్ ఫీ పేడ్ అన్నది తక్కువగా ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ మనకు అలాట్మెంట్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది అన్నది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్స్ట్రక్షన్ కోసము నెక్స్ట్ వీడియో అయితే నేను చేయబోతున్నాను. సో ఈ జస్ట్ అలాట్మెంట్ అన్నది జరిగిందన్న దానికోసం నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్, ట్యూషన్ ఫీ ఎలా కట్టాలి, ఏం చేయాలి అన్న దాని గురించి అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. సో మన ఛానల్కి ఎప్పుడప్పుడు టచ్లో ఉండండి. టచ్లో ఉంటే మాత్రం మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నది మీకు అందిస్తూ ఉంటాను.